హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ శంకర్. వెల్కమ్ టు మై ఛానల్. భక్తులారా, మనం అందరి మనసులో ఎప్పుడొకప్పుడు కలిగే ప్రశ్న పూర్వజన్మ ఉందా, ఉంటే మనకు ఎందుకు గుర్తుండదు అనే ప్రశ్న మనకు వస్తూ ఉంటుంది. దీనికి మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ప్రతి జీవునికి అనేక జన్మలు ఉన్నాయి. కేవలం మనిషి రూపమే కాదు, పశు, పక్షి, క్రిమి, చెట్లు, ఇంకా ఎన్నో రూపాలలో పుడుతూ ఉంటాం. ఈ పునర్జన్మ రహస్యాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సూత్రం ఏంటంటే, బహునీ మే వ్యతీతాని జన్మాని తవ చర్జున అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడండి. అంటే నేను అనేక జన్మలు పొందాను, నువ్వు కూడా అనేక జన్మలు పొందావు, కానీ వాటిని నేను గుర్తుపెట్టుకున్నాను, నువ్వు మర్చిపోయావని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు పూర్వజన్మలు తప్పక ఉంటాయని చెప్పి అర్థం చేసుకోవాలండి. శాస్త్రాలు కూడా మనకి ఇవే చెబుతున్నాయి. శ్రీకృష్ణుడు కూడా మనకి చెప్పిన 84 లక్షల యోనులండి. శాస్త్రం ప్రకారం 20 లక్షల జలాచారాలు, 11 లక్షల క్రిమి కీటకాలు, 10 లక్షల పక్షులు, అలాగే 30 లక్షల జంతువులు, 4 లక్షల మనుష్య జాతులు, ఇలా మొత్తం 84 లక్షల యోనులు ఉన్నాయని చెబుతారు. ఈ జన్మలన్నిటినీ తర్వాత కర్మ పరిపాక బలంతో మనకు మానవ జన్మ లభిస్తుందండి. మానవ జన్మ ఎందుకు దుర్లభం? పశు పక్షి రూపాలలో ఆత్మ కేవలం భోగభాగ్యం పొందుతుంది, కానీ మానవ జన్మలో మాత్రమే మనకు వివేకం, ధర్మం, భగవద్భక్తి, ముక్తి ఇలాంటివి మనకి సాధ్యమవుతున్నాయండి. అందుకే శాస్త్రం ఏం చెబుతుందంటే, జన్మాంతర కోటి ఫలం ఇది మానవ జన్మ అని. అర్థమైందండి? కర్మఫలం గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలనుకుంటే, మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి మాట అన్ని కర్మఫలాన్ని సృష్టిస్తాయండి. మంచి కర్మ నుండి పుణ్యం, పుణ్యం నుండి సుఖప్రదమైన జన్మ లభిస్తుందండి. అలాగే చెడు కర్మ నుండి పాపం, పాపం నుండి దుఃఖప్రదమైన జన్మ లభిస్తుందండి. అందుకే భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని అంటారండి. పూర్వ జన్మల జ్ఞాపకం ఎందుకు ఉండవండి? శాస్త్రం ఏం చెబుతుంది అంటే, ఒక శిశువు పుడుతున్నప్పుడు పూర్వ జన్మల జ్ఞాపకం మర్చిపోతుందండి. ఎందుకంటే ఆ జ్ఞాపకాలను మోసుకెళ్తే ప్రస్తుత జీవితం సజావుగా సాగదు అని. ఒక ఉదాహరణ చెప్పుకుందామండి. మనం పూర్వ జన్మలో శత్రువులుగా ఉన్న వారిని గుర్తుపెట్టుకుంటే ఈ జన్మలో వారితో సహజంగా జీవించగలమండి? జీవించలేం. శాస్త్రం ప్రకారం శాస్త్రం చెప్పిన మార్గాలు ఏంటంటే, 1 ప్రాయశ్చిత్తాలు, 2 భగవన్నామస్మరణ, 3 సత్సంగం, 4 దానం మరియు ధర్మం లాంటివి, 5 యోగం, ధ్యానం. ఇవన్నీ కర్మఫలాన్ని శుభప్రదంగా మార్చి మన దుఃఖాలను తొలగిస్తాయండి. భక్తులారా, మనిషి జన్మ లభించడం అత్యంత దుర్లభం. ఈ జన్మను వృధా చేసుకోకుండా సత్సంగం, భక్తి, ధర్మంతో సాగిస్తే మన పూర్వ జన్మాల పాపాలు, బంధనాలు కరిగిపోతాయండి. అందుకే మనమందరం ఈ మానవ జన్మను వినియోగించుకుని దుఃఖాల నుండి విముక్తి పొందుదాం. మీకు ఈ పూర్వజన్మ రహస్యం నచ్చినట్లయితే ఈ వీడియోకు లైక్ చేయండి, మరియు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.